హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. రేపు మనమందరం ఎంతో ఆతృతగా ఎదురు చూసే వినాయక చవితి పండుగ. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ మార్కెట్లో ఒక రంగుల జాతర జరుగుతూనే ఉంటుంది. రంగురంగుల గణపతి విగ్రహాలు, పూలదండలు, పూజా సామాగ్రి, అద్దాల కాంతుల్లో మెరిసే గల్లీలు, అద్భుతమైన ఉత్సాహం కనిపిస్తోంది. రండి, ఈరోజు మన మార్కెట్లో వినాయక చవితి సంబరాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మార్కెట్లు వినాయక చవితి శోభతో కళకళలాడుతున్నాయి. పుష్పాల సువాసనలు, పండ్ల రాసులు, రంగురంగుల తోరణాలు ఇవన్నీ చూడటమే ఆనందం. వినాయక చవితి పూజలో మనం తప్పనిసరిగా చేసే ఒక ముఖ్యమైన ఆచారం పత్రి సమర్పణ. కానీ ఈ పత్రి ఎందుకు అంత ముఖ్యమైందో మీకు తెలుసా? వినాయకుడికి 21 రకాల ఆకులు సమర్పించడం పత్రి పూజ అని అంటారు. ఈ పత్రి పూజకు ప్రత్యేకమైన అర్థం, శక్తి కలిగి ఉంది. వినాయక పూజలో ఖచ్చితంగా పత్రి ఉండాల్సిందే. పత్రి అంటే వినాయకుడికి చాలా ఇష్టమట. వినాయక చవితి రోజు వినాయకుడికి పత్రి పూజ చేయటం వల్ల శివుడి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇలా మొత్తం 21 ఆకులు కలిపి సమర్పించటం వల్ల అన్ని శక్తులను ఆహ్వానించి వినాయకుని అనుగ్రహం పొందుతామని నమ్మకం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఇవి ముఖ్యమే. వర్షాకాలం తర్వాత వచ్చే వ్యాధులను నివారించడానికి ఈ పత్రాల్లో ఉండే ఔషధ గుణాలు ఉపయోగపడతాయట. పత్రి సమర్పణ అంటే కేవలం భక్తి కాదు, అది ఒక శాస్త్రీయ ఆచారం కూడా. మార్కెట్లో వినాయక చవితి సంబరాలు ఘనంగా కనపడుతున్నాయి. వినాయక విగ్రహాలు ఒకటి కాదు, లక్షల్లో ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, క్లేతో చేసినవి, రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఎకో ఫ్రెండ్లీ గణపతులకు డిమాండ్ ఈసారి ఎక్కువగానే ఉంది. ఇక వినాయక చవితిలో భాగంగా అలంకరణ మరీ ముఖ్యమైనది కదా. ఇక వినాయక మండపాల అలంకరణకి కూడా అలంకరణ వస్తువులు బోలెడన్ని ఉన్నాయన్నమాట. వినాయక చవితి పండుగ జరుపుకోవటం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని, అలాగే విజయాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఏ పని ప్రారంభించే ముందైనా వినాయక పూజ ఎందుకు చేస్తామంటే మనకు ముందున్న అడ్డంకులను తొలగించేందుకు. ఇంకా ఒక సైన్స్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ఈ కాలంలో వర్షాకాలం పూర్తయి శరదృతువు మొదలవుతుంది. మట్టితో చేసే విగ్రహాలు, పసుపు, పత్రాలు ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి అని శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు మనం వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుందాం. గణేష్ చవితి అనేది భగవంతుడు శ్రీ గణేశుడి జన్మదినోత్సవం. ఇది భాద్రపద శుద్ధ చతుర్థి రోజున జరుపుకుంటారు. ఏ పని మొదలు పెట్టే ముందైనా గణపతి పూజ, గణేశుడి ఆశీర్వాదం లేకుండా ఏ శుభకార్యం కూడా పూర్తవ్వదని నమ్మకం. అందుకే ముందుగా గణపతి పూజ చేస్తారు. బుద్ధి, జ్ఞానం ప్రసాదించే దేవుడు. గణపతి బుద్ధి, వివేకానికి సంకేతం. విద్యార్థులు, వ్యాపారస్తులు కూడా ఎక్కువగా పూజిస్తారు. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించడం మహాపుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్మకం. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున గణపతి అవతరించాడని పౌరాణికాలు చెప్తున్నాయి. ఈరోజు గణపతిని పూజిస్తే పాపాలు తొలగి విజయాలు మన వైపుకు వస్తాయట. గణపతి మంచి భోజన ప్రియుడనమాట. లడ్డూలు, కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లపు తాలికలు, పాయసం, బోలెడన్ని ఐటమ్స్ అయితే వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. వినాయకుడి నవరాత్రులు 9 రోజులు, మరికొన్ని చోట్ల 11 రోజులు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆఖరి రోజున నిమజ్జనం ఘనంగా జరుగుతుంది. మార్కెట్లో రంగురంగుల వినాయక విగ్రహాలతో కలకల్లాడుతుంటే మరొక వైపు మట్టి విగ్రహాల జోరు కూడా అందుకుంది. ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతులను పూజించే వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. మార్కెట్లో ఒకవైపు రంగురంగుల వినాయక విగ్రహాలు జోరందుకుంటే మరొక వైపు మట్టి విగ్రహాల జోరు కూడా అందుకుంది. ఈ మధ్య కాలంలో చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. మట్టి వినాయక విగ్రహాలను పూజించటం ఎక్కువగానే ఉంది. మీ అందరికీ ఒక్కరోజు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.